Hello guys, good morning. Welcome back to my channel. సో బైక్ కాల్ స్టార్ట్ అవుతుంది. ఏం లేదు, ఈరోజు అలాగా గోకాటింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. వైజాగ్ గోకాటింగ్ ఎప్పుడు వెళ్ళలేదు. నాకు హైదరాబాద్లో వెళ్ళి కాకినాడలో వెళ్ళాను, బట్ వైజాగ్లో ఉండడానికి ఎప్పుడు వెళ్ళలేదు. సో వెళ్ళి జస్ట్ అలా కొంచెం ఎంజాయ్ చేసి చూద్దాం. వైజాగ్లో గోకాట్స్ 2 or 3 ఉన్నాయి అనుకుంటా. సో నేను వెళ్తుంది పోర్ట్ స్టేడియం దగ్గర, విశ్వనాథ్ అకాడమీ దగ్గర. అక్కడ నాకెందుకు ఆ ట్రాక్ కొంచెం పెద్దగా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ట్రాక్ ఎలా ఉంది, పెద్దగా ఐ మీన్ లెంత్ ఏంటి, వర్తా కాదా అన్నది. సో వన్స్ మళ్ళీ బైక్ ఎక్కిన తర్వాత కొడతాం. సో మనం స్టార్ట్ అయిపోయాము అక్కడికి, గోకాటింగ్కి. చూద్దాం. జనాలు లేకుండా ఉంటే చాలు. ట్రాక్ ఎంటీగా ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు అసలు అందులో. ట్రాక్ ఎంటీగా ఉంది. ట్రాక్ మరీ ఎంటీ ఏం అక్కర్లేదు, జనాలు తక్కువ ఉన్నా సరిపోతుంది మనకి. మైక్ ప్లేస్మెంట్ చూసుకోవాలి ఒకసారి. అసలు మైక్ నేను ఏదో సెట్ చేసేసాను, ఎక్కడ ఉందో మొత్తం. let me adjust the mic. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా పోర్ట్ స్టేడియం దగ్గర అని. ఇక్కడ నుంచి హార్డ్లీ 5 minutes పోర్ట్ స్టేడియం అయితే మనకి ఇక్కడ నుంచి, ట్రాఫిక్ లేకపోతే. అక్కడికి వెళ్ళాక అసలు ఏంటి ప్రాసెస్, ఐ మీన్ ట్రాక్ ఎలా ఉంది, వర్తా కాదు, ఇవన్నీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ట్రాక్లో ఉంటే మాట్లాడుకుందాం. ఇది కూడా మ్యాక్సిమం న్యూ ఇయర్ వ్లాగ్ లాంటిది అనుకోండి. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బైక్ తీసుకున్నప్పుడు వింటర్లో మాత్రం నిజంగా అడ్వాంటేజ్ అవుతుంది. దీని నుంచి వచ్చే వేడికి పనికి రాదేమో. కాకపోతే ఇలాంటి ఎండలో మాత్రం దోలు తీరిపోతుంది. షూస్ వేసుకోకపోతే మాత్రం పక్కా టోస్టే, బార్బిక్యూ టోస్ట్. వీఆర్ పోర్ట్ స్టేడియం అనుకుంటా. ఇది మనం వెళ్ళాల్సింది, విశ్వనాథ్ స్పోర్ట్స్ అకాడమీ. గోకాటింగ్ వెళ్ళాలి. ఆర్ ఎట్ ది గోకాట్ ట్రాక్. దీని ప్రైజెస్ ఇంకా తెలియదు, ఇప్పుడు అడగాలి నేను ప్రైజెస్. నాకు తెలిసి మన హెల్మెట్స్ అలౌ చేస్తారనుకుంటా. రేస్ ట్రాక్ అలౌ చేస్తారు, దీనికి ఎలా వచ్చారు ఇది. థ్యాంక్ యూ. సో ఈరోజు ఏదో ఆఫర్ నడుస్తుందంట. 10 laps తీసుకుంటే 15 laps అన్నారు. 18 laps తీసుకుంటే 30 laps అంట. మనకి అంత ఓపిక లేదు ఇప్పుడు. సో 10 laps తీసుకున్నాను, 15 laps వస్తాయి. అడల్ట్ కార్డ్. పర్లే. టైం పడుతుందా? ఇవి ఉన్నాయిగా. ఓ కపుల్ కార్ట్ ఇది, ఓకే. ట్రాక్ పెద్దగా ఉంది, కార్డ్స్ తక్కువ ఉన్నట్టున్నాయి. I could see only 3 cards running right now. The management sucks. A few moments later.
ఓకే ఓకే. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. పర్లేదు బాగానే ఉంది. బట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయి. పర్లేదు వర్త్ ఇట్. ఆ ప్రైస్కి 600 ఇక 600 15 ల్యాబ్స్ అంటే ఇట్స్ వర్త్ ఇట్. నాకైతే నచ్చింది ఇది. మళ్ళీ వస్తానా అంటే నో ఐడియా, మైట్ నాట్. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే లేవు, అంటే సీట్ బెల్ట్ లేదు, ఏం లేదు. నార్మల్గా మీరు రేస్ కాకుండా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద వస్తాం అనుకుంటే మాత్రం ఇట్స్ వర్త్ ఇట్. రేస్ అయితే మాత్రం సీట్ బెల్ట్స్ లేవు కాబట్టి కొంచెం ఆలోచించాలి. ఐఎమ్ గోయింగ్ హోమ్ నౌ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ అయితే మాత్రం నాట్ అప్ టు ద మార్క్. బట్ కార్డ్స్ పవర్ బాగుంది. బట్ ద థింగ్ ఈస్ ఇట్స్ నాట్ సేఫ్. సేఫ్టీ ప్రికాషన్స్ ఏం లేవు. అంటే అది మరి ట్రాక్షన్ బాగుంది కాబట్టి అలా చేశారో లేదో తెలియదు కానీ సీట్ బెల్ట్ లేదు. హెల్మెట్ ఇస్తున్నారు. మీరు కావాలంటే నీ గార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఉన్నాయి నీ గార్డ్స్ అండ్ ఎల్బో గార్డ్స్. బట్ సీట్ బెల్ట్ ఇస్ మ్యాండేటరీ రైట్. టర్న్ చేస్తున్నప్పుడు కూడా అటు ఇటు ఊగిపోతున్నాం. మరి ఏమో నా ఎక్స్పీరియన్స్ ఏం కాదు. నేను ముందు యాక్చువల్లీ వెళ్ళాను, హైదరాబాద్కి వెళ్ళాను, ఇక్కడ కాకినాడలో కూడా వెళ్ళాను. ఓకే, కార్ డ్రిఫ్ట్స్ యాక్చువల్లీ. వాట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ వాస్ కార్ డ్రిఫ్ట్స్. సో ఇట్స్ అది నచ్చింది నాకు బాగా. సో అసలు ఆ ప్రైస్కి ఇట్స్ వర్త్ ఇట్ అనిపిస్తుంది నాకైతే. సో 15 lakhs ఫర్ 590. మరి అది ఈరోజు ఆఫర్ వల్ల ఉండే. జనరల్గా అయితే 10 lakhs 590 అన్నాడు. ఈరోజు ఆఫర్ వల్ల 15 lakhs 590 చేశారు అంట. ఐ మీన్ ప్లస్ 5 lakhs ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు. అదే 18 lakhs తీసుకుంటే 30 lakhs ఇస్తున్నారంట. దట్స్ ఫర్ 990. 990 వర్త్ అనిపించలేదు నాకు. బట్ ఇట్స్ డబుల్ ద ప్రైస్ ఆల్మోస్ట్. సో చూపిద్దాం అనుకున్నాను, అయిపోయింది గోకార్ట్. సో దాట్ పడలేదు, బ్రేక్ పడుతుంది అనుకున్నాను. బ్రేక్స్ వర్ నాట్ డ్రిఫ్టీ. ఐ డిడ్ స్టాప్ ది బైక్. లాస్ట్లో యాక్సిలేషన్ వచ్చింది, మరి అది ఎందుకు వచ్చింది తెలియదు. థ్రాటిల్ నేను ప్రెస్ చేయలేదు. థ్రాటిల్ వాజ్ టూ సెన్సిటివ్. బట్ నేను థ్రాటిల్ లైట్ టచ్ చేశాను అంతే. సో థ్రాటిల్ అయిపోయింది అది. బట్ బ్రేక్స్ వర్ నాట్ దాట్ గుడ్. సడన్గా మీకు ఎవరైనా అడ్డు వచ్చారంటే మాత్రం డాష్ ఇచ్చేయడమే. దాంట్లో బ్రేక్ అసలు మరి నాకు ఇచ్చిన కార్ట్లో అలా ఉందో లేదా ఓవరాల్ కార్ట్లో అలా ఉందో తెలియదు కానీ. సో that's it for today's vlog, guys. Hope you all to see you on next vlog. Until then, stay safe and ride safe. Bye.